this opportunity. ఈరోజు మన ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ సివిల్ సప్లైస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ అఫైర్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిరక్షణ మండలిలో ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ కూడా ఎన్నుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. మనం చేసిన సేవలు, మనం చేసే వినియోగదారులకు ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ అన్నిటినీ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తూ మనల్ని కూడా ఈ పాలక మండలిలో ఒక సభ్యులుగా తీసుకున్నందుకు నేను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, అదేవిధంగా మన యొక్క కలెక్టర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంతవరకు ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎంతోమందికి అవేర్నెస్ ఇచ్చాం, ఎన్నో విధాలుగా సర్వీస్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి సర్వీసులు ఇంకా ఎక్కువగా చేయాలని ఈరోజు మనకి గవర్నమెంట్ అప్పచెప్పిన బాధ్యతని జాగ్రత్తగా నేను పరిరక్షిస్తూ ఇంకా ఎక్కువ మందికి మా సంస్థ ద్వారా, మా సంస్థ యొక్క సభ్యుల ద్వారా నేను ఎక్కువ మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని సభముఖంగా తెలియపరచుకుంటున్నాను. నా యొక్క కృషికి తోడ్పడిన ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ లీడర్స్ అండ్ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇంకా ఇదే విధంగా మనం రోజు చేసే కార్యక్రమాలే కాకుండా స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, లేకపోతే ఎక్కడెక్కడైనా సరే వృద్ధాశ్రమాలు ఉంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి అయ్యే ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే మాకు వస్తున్నాయి కేసులు. ఆ కేసులను కూడా మేము ఇప్పుడు కోర్టులకి సబ్మిట్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా విషయం ముఖ్యంగా తెలియపరచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి జరిగే కన్జ్యూమర్ రైట్స్ మీద ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ని మా దగ్గరికి తీసుకురండి. మేము తప్పనిసరిగా దాన్ని కోర్టు ముఖానికి తీసుకెళ్తాం. వాళ్ళ దగ్గర మీకు న్యాయం చేకూర్చే విధంగా నేను చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇక నుంచి నా బాధ్యతలు, బరువు బాధ్యతలు ఎక్కువగా అవడం వల్ల ఇక నుంచి మన సభ్యులందరూ కూడా కొంచెం ఫాస్ట్గా ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అక్కడికి వెళ్ళి కన్జ్యూమర్ రైట్స్ గురించి తెలియపరిచి అందరికీ కూడా అవగాహనని ఏర్పాటు చేయండి. అంటే ఇప్పుడు అంటే నగరాలు విస్తరిస్తున్న దాంట్లో భాగంగానే వ్యాపారం విస్తరిస్తున్నారు సార్. సో ఎక్కడ చూసినా సరే మనకి కన్జ్యూమర్ అన్నది ఎక్కడో ప్రతి చోట కూడా వాళ్ళు నష్టపోతే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం కూడా మీ మీద పెద్ద బాధ్యత పెట్టింది. సో కన్జ్యూమర్ రైట్స్ విషయంలో కానివ్వండి, మీ కార్యకలాప విషయంలో కానివ్వండి, మీరు ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఒక పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా కనీసం దాంట్లో ఒక 10 రూపాయలు నష్టపోతే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈరోజు బట్టల విషయంలో కానివ్వండి, ఒక వస్తువు కొనుగోలు విషయంలో కానివ్వండి చూసుకుంటే మాత్రం సో కొనుగోలుదారులకి భవిష్యత్తు ఇచ్చే భరోసా ఏంటి సార్? అంటే మీ సంస్థ ద్వారా? మా సంస్థ ద్వారా కొనుగోలుదారులకు ఇచ్చే భరోసా ఏంటంటే, ఎక్కడ ఇలాంటి వస్తువు కొనుక్కున్నా సరే ముందు దాని యొక్క నాణ్యతను చూసుకోండి. నాణ్యత కంపల్సరిగా చూసుకొని తప్పనిసరిగా బిల్ అనేది తీసుకోవాలి. మీరు జిఎస్టీ కట్టే బిల్ తీసుకోండి. బిల్ తీసుకోకుండా ఏ ఒక్క వస్తువుని కూడా కొనవద్దు. కొన్నాము అంటే దాని మీద హక్కు, అధికారం మనకు ఉండదు. అందుకని చెప్పి మనం ప్రతిదీ ఏ చిన్న వస్తువు తీసుకున్నా, ఏ పెద్ద వస్తువు తీసుకున్నా, ఏదైనా సరే బిల్ కంపల్సరిగా మన దగ్గర పెట్టుకోవాలి. ఆ బిల్లును మనం ఎప్పుడు ఉంచుకున్నాము అని అనుకుంటే మనకి అదే రక్షిస్తుంది. దాని ద్వారానే మన యొక్క కన్జ్యూమర్ కోర్టుల్లో మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. బిల్ తీసుకోని పక్షంలో దాని మీద కన్జ్యూమర్ కోర్టు కూడా కేసు తీసుకోరు. ఇప్పుడు అంతేకాకుండా మనకి ఎక్కువగా జరుగుతున్న మోసాలని మనమే అరికట్టుకునేటట్టుగా ఉండాలి. ఎందుకంటే అది మోసం అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా లేకుండా చాలా న్యాయంగా చేస్తున్నారు. కానీ ఆ మోసాన్ని మనం పసిగట్టాలి అని అనుకుంటే మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన సదస్సులన్నీ కూడా మేము ఎక్కువగా మా టీం తరపు నుంచి అందరికీ అవగాహన ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సపోర్ట్ చేస్తున్నారు మాకు ఫుడ్ కార్పొరేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ, లేకపోతే మన అసిస్టెంట్ లీగల్ మెట్రాలజీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఇదే విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు, లేకపోతే మనం ఒక మార్కెట్లో కానీ ఏమైనా సరే ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు దాని యందు ఫస్ట్ మనకి ఒక అభిప్రాయం, ఇది మంచిదా కాదా అనే ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు ఆ వస్తువుని మనం తీసుకోవాలి. అంతే తప్ప ఏదో వాళ్ళు మోసపూరితమైన ప్రకటనలు ఇవ్వడంతో దాన్ని చూసేసి దీన్ని వెంటనే తీసుకోవడం అనేది చాలా తప్పు. మీరు తీసుకునే వస్తువుని మీరు ఒకసారి చుట్టూ మొత్తం అంతా చూడండి. చూసిన తర్వాత ఇది మంచిదా కాదా,
వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి అప్పుడు ఆ వస్తువుని మీరు కొనుగోలు చేయండి. సార్ ఇప్పుడు ఎక్కువగా ఫుడ్ విషయంలో ఎక్కువగా అక్రమం జరుగుతుంది సార్. అంటే క్వాలిటీ ఫుడ్ పెట్టడం వల్ల పెట్టకపోవడం వల్ల చాలా వరకు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు నిన్న గుంటూరులో కూడా ఒక కౌన్సిల్లో కూడా వాళ్ళకి సభ్యులకి ఒక నాశనం ఫుడ్ ఇచ్చున్నారండి. అంటే ఏంటంటే అంటే ఎట్లా జరుగుతుంది ఏంటనేది మనకు అర్థం పడుతుంది. సో విశాఖ లాంటి చాలా వరకు హోటల్స్ విషయంలో కానివ్వండి, బయట చూసుకుంటే ఒక కార్పొరేట్ సంస్థ కనిపిస్తుంది తప్ప లోపలికి వెళ్ళేసరికి ఎక్కడ చూసుకున్నా సరే అక్కడ పూర్తిగా నాశనం కనిపిస్తుంది సార్. సో ఆ విధంగా అలాంటి కోణంలో ఏవైనా సరే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ మీరు? ఇప్పుడు హోటల్స్లో